ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి తల్లి, మాట ఇవ్వడానికి మనసు రావట్లేదా? లేదు మాట ఇవ్వకూడదని నిర్ణయించుకున్నావా? నాన్న, వైశాలికి పెళ్లి చేయాలనుకోవడం నేను తలపెట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిపించే తీరుతాను. వస్తాను అన్న వాళ్ళని వద్దు అనను, రాను అనుకున్న వాళ్ళని రమ్మని పిలవను. మావయ్య, నేను కూడా ఈ ఇంటి మనిషినే. ఈ ఇంటి బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. నా స్థానంలో మీ కొడుకుంటే ఎలాంటి బాధ్యత తీసుకుంటాడో అల్లుడుగా నేను అదే బాధ్యత తీసుకుంటాను. ఒకప్పుడు భానుకు అండగా నిలబడకుండా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అని మీకు మాటిస్తున్నాను మావయ్య. మగారం, ఈ నాన్న కోసం నీ జీవితాన్ని వదులుకున్నావు. ఈ తండ్రిని గెలిపించడం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. అయినా సరే సహించావు. ఒక తండ్రిగా నేనెంత చేశానో నాకు తెలియదు, కానీ కన్న కూతురుగా నాకెంతో చేసావు తల్లి. అలాగే ఈ తండ్రి కోరిక కూడా తీరుస్తావమ్మా. నా కోసమైనా మీరిద్దరూ కలిసి ఈ పెళ్లి చేస్తారా? మాటివ్వు. అలాగే నాన్న. చాందిని వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది. భాను వైశాలికి పెళ్లి చేయాలి అనుకుంటుంది. మొత్తం నాకు వ్యతిరేకంగా జరిగేలా ఉంది. ఈ పరిస్థితి మొత్తాన్ని నేను కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? నా ఫోన్ కట్ చేస్తుందేంటి? ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? నువ్వు గోతిగాడు నక్కలాంటి దానివి కదా, అందుకే ఏం చేస్తావోనన్న భయంతో చూస్తున్నాను. అంటే ఏంటి బామ్మ, నేను ఎప్పుడు కుట్రలు చేస్తానన్నా నీ అనుమానం? ఇందులో అనుమానమేమీ లేదే, నమ్మకమే. ఎందుకంటే శకుని, కీచకుడు, శూర్పణక ఇలాంటి జాతే కదా నీది. ధ్వంసం చేయడమే గాని మంచి చేయడం మీ జన్మలో ఉండదు కదా. ఇంతకీ దేనికోసం బామ్మ నా మీద నీకు అనుమానం? భానుమతి వైశాలికి పెళ్లి చేయబోతుందన్న మాట వినగానే నీ మొహం పెనం మీద పెసరెట్లా మాడిపోయింది. మామూలుగానే శుభకార్యాలు జరుగుతాయంటేనే కుళ్ళుకునేదానివి నువ్వు. ఇక భాను పెళ్లి చేస్తుందంటే సాగనిస్తావా? దిస్ ఇస్ టూ మచ్ బామ్మ. నీ మాటలు నన్ను హర్ట్ చేస్తున్నాయి. తోటకూర కట్టేం కాదు, నువ్వు ఇంగ్లీష్లో కూసినా నాకు అర్థం అవుతుంది. ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనేంటో నీకు అర్థం అవుతుంది. తప్పకా వీడొకడు సమయ సందర్భం ఉండదు. నా ఫోన్ కట్ చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏవండి, మీ మీద ఎంత కోపాన్ని చూపించాలనుకున్నా నాకు కోపం రాదు. ఎందుకంటే నేను నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వైశాలి ద్వారా నీలిమాని ఆపాలన్నా, నాన్న బాధపడకుండా ఉండాలన్నా వైశాలికి పెళ్లి చేయడమే కరెక్ట్ అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరున్నారన్న ధైర్యంతోనే ఈ పెళ్లి నేను చేస్తాను నాన్న అని ఆయనకి చెప్పగలిగాను. నేనెంత కాదు అనుకున్నా మీరు నన్ను మీ నీడలా కాపాడుకుంటున్నారు. భర్త ప్రేమ కోసం ప్రతి భార్య తప్పించిపోతుంది. కానీ నేనెంత అదృష్టవంతురాలను, నా ప్రేమ కోసం నా భర్త తప్పిస్తున్నాడు. మీకు దూరంగా ఉండగలనని మాటల్లో చెప్పగలనేమో, కానీ మీకు దూరమై నేనుండలేను. మీరు లేని నేను లేను. ఇప్పుడు ఈ పెళ్లి బాధ్యత మీరు తీసుకుంటానంటే
నాకు చాలా ఆనందంగా ఉంది. మా మంచి శ్రీవారు. I want a cup of coffee. కాఫీని ఇలా అడగక్కర్లేదనుకుంటాను. ఓ సారీ. కొంచెం దూరం జరిగి కూడా చెప్పొచ్చు. చాలా చేసిన ఓవర్ యాక్షన్ చాలు, చెప్పండి. వైశాలి పెళ్లి మన ఇద్దరం కలిసి చేయాలని అడిగితే నువ్వు ఒప్పుకున్నావు కదా. మరి మరి తెలిసిన విషయమే కదా, దానికెందుకు ఇంతలా మెలకలు తిరుగుతున్నారు? మరి మరీ అంత వద్దులేండి, విషయం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ బాను. బాను, ఏంటి ఏమైంది? ఏమీ లేదు. బాను కాఫీ అడిగింది, తీసుకొస్తానని చెప్పాను. మిమ్మల్ని అడిగిందా? ఆయనే నన్ను అడిగారు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు రాము. మీరు కరెక్ట్ గా చెప్పడం లేదు సార్. బానుని కాఫీ అడిగాను, తను తీసుకొస్తానని చెప్పింది. దానికి ఇక్కడికొచ్చి అడగడం ఎందుకు? హాల్లోనే అడగచ్చు కదా. కదా బాను, నేను హాల్లో ఉంటాను, నువ్వు అక్కడికి వస్తే కాఫీ అడుగుతాను, తెచ్చిద్దు గాని. మరి బాను చేతిలో ఆ ఫోటో ఏంటి? అదా, అది నాదే. మరి బాను చేతిలో ఎందుకుంది? అదా, నా బర్త్డేకి కేక్ మీద ఫోటో వేయించుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఆ ఫోటో బానుకి ఇచ్చాను. మొన్నే రీసెంట్ గా మీ బర్త్డే అయింది కదా. నువ్వేమన్నా లాయర్వా, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? బాను, నువ్వు కాఫీ తీసుకునిరా. కార్తీక్ సార్ ఏం చెప్పారో నీకేమన్నా అర్థమైందా? కాఫీ తీసుకుని రమ్మని చెప్పారు. నాకు అర్థమైంది, మీ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని. ఇదేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నీ పని ఆఫీస్కి కాపలా కాయడం, నన్ను క్వశ్చన్ చేయడం కాదు. సారీ సార్, మీరు ఎప్పుడు ఇలా రారు కదా అని అడిగాను. పని ఉంటే వస్తానని ఎందుకు తెలుసుకోలేదు? నీ డ్యూటీ నువ్వు చేసుకో, డౌట్స్ పెట్టుకోకు. ఓకే సార్. నేను జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను వరుణ్. నిన్ను ఆఫీస్ నుంచి మర్యాదగా వెళ్ళిపోమని తప్పు చేశాను. నువ్వు నీలిమ మనిషి అని తెలుసుంటే నీకిచ్చే ట్రీట్మెంట్ వేరేలాగుండేది. పార్థు, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే నువ్వు అన్నావు. సరేలే అని సర్దుకున్నాను. నీలిమతో నన్ను చూసి వార్నింగ్ ఇచ్చావు. కోపంలో కామన్లే అని ఓర్చుకున్నాను. కానీ చాందిని నాకు దక్కకుండా చేశావు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను క్షమించకూడదు అని. ఈ చైర్ నీకు పవర్ ఇచ్చింది, నీ పవర్ చూపించావు. అలాగే నువ్వు నాకు 1 month టైం ఇచ్చావు. మరి నా పొగరేంటో నీకు చూపించాలి కదా. నన్ను హట్ చేసినందుకు నీకు 100 కోట్ల ఫైన్ వేస్తున్నాను. అది నాకు రాదు, నీకు మాత్రం నష్టం వస్తుంది.
గోల్డ్ అని ఊరికే అన్నారు కదా. సంబంధాలు చెడగొట్టాలంటే పాత పద్ధతి అయినా ఇదే కరెక్ట్ పద్ధతి. హలో, నమస్తే పద్మావతి గారు. నమస్కారం. ఎవరమ్మా? ప్రస్తుతానికి పరిచయం అక్కర్లేదు. మీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా. మీరు ఊర్మిళాదేవి గారికి దూర బంధువు కదా? అవునమ్మా. కేవలం బంధుత్వమే కాదు, వ్యాపారంలో కూడా కొన్ని వాటాలున్నాయి. అలా అయితే వాసుదేవ్ గారి కుటుంబంతో సంబంధం ఎలా కలుపుకుంటున్నారు? కుటుంబం మంచిది, పైగా అమ్మాయి కూడా బాగుంది. అమ్మాయి బాగుందని సంబంధాలు కలుపుకోకూడదండి. ఆ కుటుంబం గురించి తెలుసుకుని కలుపుకోవాలి. వాళ్ళది నిప్పులాంటి కుటుంబం అని తెలిసాకే సంబంధం ఖాయం చేసుకున్నాం. నిప్పును ముట్టుకుంటే మసైపోతారు. పెళ్లి కూతురు చెల్లెలు భాను ఊర్మిళాదేవి గారి కోడలు కదా, అదే కార్తీక్కి మందు పెట్టి తన వైపు తిప్పేసుకుంది. ఇక్కడ కొడుకుని తల్లికి దూరం చేసింది. రేపు మీ కొడుకు పరిస్థితి కూడా అదే అవుతుంది. బాగా ఆలోచించుకోండి. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నేనెవరో కావాలా, మీ కుటుంబం బాగుండడం కావాలా? నా కుటుంబం బాగుండడమే కావాలి. అదే మీరు కోరుకుంటే ఊర్మిళాదేవి గారితో వైరం పెంచుకునే ఈ సంబంధం మీరు కలుపుకోకూడదు. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఎవరో ఫోన్ చేసి వాసుదేవరావు గారి కుటుంబంతో సంబంధం కలుపుకుంటే ఊర్మిళాదేవి గారి కుటుంబంతో శత్రుత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెప్పడానికి ఏముందమ్మా, చెప్పేవాళ్ళు 1,00,000 చెప్తారు. అలా అని సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావా ఏంటి? లేదురా, వెళ్ళి అసలు సంగతి ఏంటా అని ఊర్మిళాదేవినే అడుగుతా. ఆవిడేం చెప్తుందో చూసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా. సరే అమ్మా. మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దాం. నీ కాబోయే శ్రీవారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. అవసరం లేదు. పర్వాలేదు వైశాలి, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డాక ఇలా ఫోన్లు చేసుకోవడం కామనే. నీతో మాట్లాడాలని తనకి ఉంటుంది కదా. మేమున్నామని మాట్లాడలేకపోతున్నావా? చెప్పు, మేము బయటకు వెళ్ళిపోతాం. పదరాము. మీరేవి నాకు అడ్డు కాదు. ఈ గుదిబండని నా మెడకి కడుతున్నది నువ్వే కదా. కనీసం ఈ విషయంలోనైనా నన్ను వదిలేసి. చూడు వైశాలి, నీలిమ మాయలో ఉండి నువ్విలా మాట్లాడుతున్నావు. నేను నీ మెడకి గుదిబండను తగిలించడం లేదు, నీకు జీవితాన్ని ఇస్తున్నాను. నీకు మంచి జీవితం రావాలని కోరుకుంటున్నాను. ఆడది ఒంటరిగా ఉంటే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. నువ్వు నా సొంత అక్కవి కాకపోయినా నీకు అలాంటి బాధ రాకూడదని చెప్తున్నాను. అర్థం చేసుకో. థ్యాంక్స్ మావయ్య. దేనికి బాబు? మీరు భానుని ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు మావయ్య. వైశాలి పెళ్లి భాను నేను ఒకటిగా ఉండి జరిపించాలని భాను దగ్గర మాట తీసుకున్నారు. దాదేవుంది బాబు, నిజానికి ఆ పెళ్లి నేను మీనాక్షి కలిసి చేయాలి. తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే మీ భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలని కోరుకున్నాను. అందుకే మావయ్య నేను మీకు థ్యాంక్స్ చెప్పాను. భాను ఇప్పుడిప్పుడే మారుతుంది. ఈ పెళ్ళయ్యేసరికి భాను పూర్తిగా మారుతుంది. నాతో మా ఇంటికి వచ్చేస్తుంది. నీ ఆశ ఆశగానే ఉండిపోతుంది మునయ్య. అదేంటి మావయ్య, మేమిద్దరం ఒకటిగా కలిసి ఉండాలని కోరుకునే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? భాను నువ్వు కలిసి ఉండాలని, తను మీ ఇంట్లోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా జరిగితేనే నా మీనాక్షి ఆత్మ కూడా శాంతిస్తుంది. కానీ ఆగిపోయారండి మావయ్య, చెప్పండి. అదా, ఊర్మిళ వచ్చి పిలిస్తే గాని భాను మీ ఇంటికి రాను అని రాముతో చెప్పిందయ్యా. ఆ పని ఊర్మిళ చెయ్యదని నాకు తెలుసు, నీకు తెలుసు.
అది జరగనప్పుడు నువ్వు నేను కోరుకునేది మాత్రం ఎలా జరుగుతుంది? అదే పాపు నా బాధ. పద. మోహన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఎందుకు అందరూ అంత టెన్షన్గా ఉన్నారు? మన నెట్వర్క్ అంతా హ్యాక్ అయింది సార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారు? సిస్టమ్స్ అన్నిటికీ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది కదా. ఉంది మేడం, కానీ ఎలా హ్యాక్ అయిందో తెలియడం లేదు. ట్రేడింగ్ మొత్తం ఆగిపోయింది. సిస్టమ్ మేనేజ్మెంట్ ని పిలిపించారా? పిలిపించండి సార్, చెక్ చేస్తున్నాడు సార్. సుమన్ వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫార్మాలిటీస్ తర్వాత అసలు ఎలా హ్యాక్ అయిందో తెలిసిందా? తెలిసింది సార్. మీ సిస్టమ్ నుంచే జరిగింది. వాట్? నా సిస్టమ్ నుంచా? దీన్ని నిన్న రాత్రి ఎవరో అప్డేట్ చేశారు. నేను పెట్టిన సెక్యూరిటీ కోడ్ని ఎవరో డీకోడ్ చేశారు. ఇంపాసిబుల్ పార్దో. క్యాబిన్ లోకి నువ్వు నేను తప్ప ఇంకెవరు రారు కదా. ఇదెలా జరిగింది? పార్దు, నీ యాక్షన్కి నా రియాక్షన్ అదిరింది కదా. నన్ను హట్ చేస్తే నేను నీ కోట్లలో నష్టం తీసుకొచ్చాను. డబ్బైతే సంపాదించుకుంటావు, కానీ పోతున్న పరువుని ఎలా కాపాడుకుంటావు? నాలాంటి వాడితో పెట్టుకుంటే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నమస్కారం బామ్మగారు. ఒరే 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 ఒరే, పద్మావతి నువ్వా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అక్కడే ఆగిపోయేంటి? దాదా లోపలికి రా. రా. అవును బామ్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మమ్మ, వీళ్ళు పద్మావతే మన దోసపాడు పక్కన వెంకటాపురం ఉంది కదా, అక్కడ ఉండేవారు. మనకి దూర బంధువు కూడా. అరే అవునవును, మర్చిపోయినమ్మమ్మా. అరే నిలబడిపోయారే, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరిక్కడికొచ్చి సెటిల్ అయిపోయారు. మా వారు ఎప్పుడూ మీ గురించి చెప్తూనే ఉండేవారు. ఆయన పోయాక అక్కడే ఉండిపోయాం. ఇలా మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషం అండి. బంధువులమైనా సరే రాకపోకలు లేవు కదా, అందుకే గుర్తుపట్టడం కాస్త ఆలస్యమైంది. ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది ఊర్మిళ? ఒకప్పుడు ఎక్కడలేని చుట్టరికాయలు కలుపుకుని అందరూ ఒక చోటికి చేరేవారు. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టు ఏకాకుల్లా బ్రతుకుతున్నారు. నాలాంటి పెద్దవాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తాయి చెప్పు? మీరు చెప్పింది నిజమే అమ్మా. కాకపోతే ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరికి వాళ్లే వాళ్ళ కుటుంబాలు గొప్పగా బ్రతకాలని దూరాబారాలొచ్చి సెటిల్ అయ్యారు. ఇంకా బంధుత్వాల గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది? అరే కార్తీక్, రా నాన్న. మా అబ్బాయి కార్తీక్. తెలుసండి. తెలుసా? నీకెలా తెలుసు? అదా, వాసుదేవరావు గారింటికి వెళ్ళాం కదా, అక్కడ చూసాం బామ్మ. అది సరే, ఎప్పుడు రాని వాళ్ళు ఎప్పుడొచ్చారేంటి? అదేనండి, వాసుదేవరావు గారి అమ్మాయి వైశాలికి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. ఓహో, వైశాలికి కుదిరిన సంబంధం మీదా? ఎవరో అనుకున్నాను. ఆయన వాళ్ళు ఇంకే. చూసావా ఊర్మిళ, ఎంత కాదనుకున్నా బంధుత్వం బయటికి పోలేదు. అయితే ఏంటి? ఇప్పుడు ఆ సంబంధం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఇక్కడికొచ్చారా? మీరు ఒప్పుకుంటేనే కుదుర్చుకున్న సంబంధం పెళ్లిదాకా వెళ్తుంది, లేదంటే నిశ్చితార్థం దగ్గరే ఆగిపోతుంది. నీకేమైనా మతిపోయిందా పద్మ? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా ఏంటి? పెళ్లి చూపులకి వెళ్లారు,
పిల్ల నచ్చిందని కూడా చెప్పారు కదా. ఇక పెళ్ళే మిగిలిందని వాళ్ళు అనుకునేసరికి కలుపుకోవాలా వద్దా అని ఇక్కడికొచ్చి అడుగుతావేంటి? బుద్ధుందా లేదా? అన్ని విషయాలు అప్పుడే మీకు చెప్పాం కదా. అవన్నీ విన్నాకే అమ్మాయిని చూశారు కదా. నచ్చిందని చెప్పారు, ముహూర్తాలు పెట్టించండి అని కూడా చెప్పారు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడతారేంటి? ఆడపిల్ల కాదు అంటే మగవాడికి పరువైపోతుంది. కానీ అదే మగపిల్లవాడు కాదు అంటే ఆడపిల్ల జీవితమే నాశనం అయిపోతుంది. అది తెలుసుకోండి. నువ్వన్నది నిజమే బాబు. కానీ మీ రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయంట కదా. మేము ఆ కుటుంబంతో సంబంధం కుదుర్చుకొని మరి మీ కుటుంబానికి చెడ్డవాళ్ళం కాలేం కదా. నా కొడుక్కి ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది. కానీ ఊర్మిళాదేవి గారికి కోపం వస్తే మా బతుకులు రోడ్డు మీదకి వస్తాయి కదా. పెద్దవాళ్లతో స్నేహం ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదు కదా. అందుకే ఆవిడనడిగి నిర్ణయం తీసుకుందామని వచ్చాను. ఈ విషయంలో మీరు చాలా బాగా ఆలోచించారు. వాసుదేవరావు గారి కుటుంబం అంటే ఆంటీకి అస్సలు నచ్చదు. ఆ ఇంటితో సంబంధాలు కలుపుకునే వాళ్ళెవ్వరైనా సరే ఆంటీకి నచ్చదు. ముందిక్కడికొచ్చి చాలా తెలివైన పనిచేశారు. నీలిమా, నువ్వు కొంచెం నోరు మూస్తావా? పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. చూడు నీలిమా, ఇది మా ఇంటి విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. ఒక ఆడపిల్లకి పెళ్ళంటే అది జీవితం. ఎవరి నిర్ణయంతో ఆ కలలు కల్లలు కాకూడదు. అయ్యో, మీరెవరు గొడవ పడద్దండి. సమాధానం మీరు చెప్పండి ఊర్మిళాదేవి గారు. సంబంధం కలుపుకోమంటారా తెంచుకోమంటారా? డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా భాను. ఆ ఇంట్లోకి నిన్ను ఎలాగో రానివ్వరు. అందుకే కార్తీక్ జీవితంలోంచి కూడా నువ్వు వెళ్ళిపోతే మంచిది. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నైనా గొడవలుండొచ్చు, కానీ ఎప్పటికైనా కలిసేది మేమే. ఇక ఈ పెళ్ళంటావా, దీన్ని ఆపడం నీ తరం కాదు కదా, నీ తాతల తరం కూడా కాదు. నేను ఆయన కలిసే వైశాలి పెళ్లి జరిపిస్తాం. ఏం చేసుకుంటావో చేసుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.